అమరావతి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ చిత్తూరు జిల్లా ఎన్జీఓ సంఘం నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్తూరులో ఎన్జీఓ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి శాశ్వత రాజధాని లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఉభయ సభల్లో తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషిని వారు అభినందించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షుడు పురుషోత్తం, బాలసుబ్రహ్మణ్యం, కోశాధికారి మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శి జ్యోతిశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, సిపిఎస్ ను వెంటనే జేఏసీ 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 జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల జై జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి, రమణ గారి నాయకత్వం, డివి రమణ గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల నాయకత్వం, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల నాయకత్వం, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నాయకత్వం, జిల్లా జేఏసీ, జిల్లా జేఏసీ. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైనటువంటి రాజధానిని మనకు కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉభయ సభల్లో, పార్లమెంటు ఉభయ సభల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి శాశ్వతమైన రాజధానిని అమరావతిగా 2 సభల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి రాష్ట్ర జేఏసీ వారు అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ప్రెస్ క్లబ్ను ద్వారా మీడియాకి తెలియజేయమని చెప్పడం, వారి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము చిత్తూరు జిల్లాలో అందరం కూడా కలిసి ఎన్జీఓ నాయకులు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క శుభపరిణామైనటువంటి అమరావతి రాజధానిని మేము అందరం కూడా చాలా సంతోషంగా ఏకీభవిస్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మేము ఈ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి 2014 జూన్ 2వ తారీఖున మన యొక్క రాష్ట్రము తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శాశ్వత రాజధాని లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము చాలా బాధపడుతూ ఉన్నాము. అంటే రాజధానిని కర్నూలులో కానీ లేదా విశాఖపట్నంలో కానీ ఏ ప్రాంతంలో పెడతారో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికీ శాశ్వత రాజధానిని మనకు అమరావతిలో ఏర్పాటు చేసినందుకు చాలా శుభపరిణామం అని తెలియజేసుకుంటూ ఈ మీడియా ద్వారా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చాలా వరకు కూడా క్లియర్ చేస్తూ ఉన్నది. మా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు కొండలాగా పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం మాకు నెరవేరుస్తూ ఉన్నది. కొండని ఒకేసారి మేము తొలగించలేము కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమస్యలు ఒక్కొక్క రాయిగా తీసుకుంటూ మా యొక్క సమస్యలు కూడా ఒక్కొక్కటి తొలగించుకుంటూ మేము ఈ యొక్క ప్రభుత్వంతో అన్యోన్యంగా ఉంటూ మా సమస్యలను సాల్వేషన్ చేసుకుంటున్నాము. మరి గత జనవరిలో కూడా సిపిఎస్ ఉద్యోగులకు మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఈ ప్రభుత్వంలోనే వేయడం జరిగింది. ఇప్పుడు అంటే నిన్న దాదాపుగా 7,350 కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నిన్న సానుకూలంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా ఇవన్నీ కూడా ప్రకటించి మరి ఒక్కొక్కటిగా మాకు యొక్క సమస్యలన్నీ కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తున్నారు. జీపీఎఫ్కి సంబంధించి మాకున్నటువంటి 847.83 కోట్లు జీపీఎఫ్ బకాయిలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా గ్రాట్యుటీగా 3,411 కోట్లు గ్రాట్యుటీ సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల యొక్క లీవ్ ఎన్కాష్మెంట్ 1,800 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా పోలీసులకు అదనపు సరెండర్ లీవ్లు 2,223 కోట్లు రిలీజ్ చేస్తూ ఇందులో భాగంగా నిన్న 76 కోట్లు ఏపీజీఎల్ఐలు గ్రూప్ ఇన్సూరెన్స్లు కూడా నిన్ననే ఈ యొక్క బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వంతో మాకు రావాల్సిన 12వ పిఆర్సీ మేము పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసుకునే దానికి కూడా
ఈ యొక్క సానుకూల వాతావరణంలోనే చేసుకుంటామని చెప్పి ప్రభుత్వంతో మేము సానుకూలంగా స్పందిస్తూ మరి అదేవిధంగా 12 PRC అమలైన తర్వాత ఐఆర్ను కూడా ప్రకటించుకుంటామని చెప్పి గతంలో మాకు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మేము సానుకూలంగా ఒక్కొక్కటి సాధించుకుంటూ మరి PRC కమిషన్ అపాయింట్ చేసిన వెంటనే ఐఆర్ కూడా మేము డిమాండ్ చేస్తామని చెప్పి ఆ డిమాండ్లో భాగంగా ఈ ప్రభుత్వం మాకు అన్యోన్యంగా అన్ని ఎంప్లాయీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తుందనే దృష్టితో మా యొక్క రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలుపునిస్తుందో దానికి మేమంతా కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి వారి ద్వారా మేము జిల్లాల నుంచి కూడా ఈ యొక్క జిల్లా జేఏసీలు కూడా ఫామ్ చేయడం జరిగింది. జిల్లా జేఏసీల తర్వాత మళ్ళీ తాలూకా లెవెల్లో కూడా జిల్లా మరి విజయవాడ అమరావతిలో మనకు ఫ్రీగా అక్కడ భూమిని రైతులు కేటాయించినందుకు ఉద్యోగుల పక్షాన అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమరావతి నిర్మాణం అంటే ఆషామాషి పని కాదు. అలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు శాశ్వత అమరావతికి వారు చేయూతనిచ్చి ప్రభుత్వంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆ భూమిని కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.